ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో 28వ వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించాను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లానగా అన్నాడు. ఎట్లాగా ఆశీర్వదించాడు అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చదివితే దేవుని యొక్క ఉద్దేశము మానవుని పట్ల ఏమైందంటే, మానవుడు ఆశీర్వదించబడాలి. దేవుడు ఎందుకు మనిషిని సృష్టించిందంటే అతన్ని ఆశీర్వదించడానికి. పరిశుద్ధ గ్రంథంలో ఈ మొదటి అధ్యాయము ఆదికాండంలో మనం చూస్తే ఈ యొక్క 26వ వచనంలో దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. 26వ వచనం. 27లో ఏమంటున్నాడంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనం చదివినట్లుగా ఈ ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో మొదటిగా మనం చదివిన మాట ఏంటంటే, దేవుడు వారిని ఆశీర్వదించాను అన్నాడు. దేవుడు మన పట్ల ఆయనకు ఉద్దేశం ఏంటంటే మనం దీవించబడాలి. కొంతమంది శపిస్తూ ఉంటారు, శాపాలు చూపిస్తూ ఉంటారు. బైబిల్ ఎక్కడన్నా కానీ చాలా చాలా సంఘాల్లో చూస్తే, నువ్వు అది చేయలేదు కాబట్టి నువ్వు అలా అయిపోతావు, నువ్వు ఇది చేయలేదు కాబట్టి ఎలా అయిపోతావు, అలా శపించిన ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ మాటలో బైబిల్లో కూడా ఎవరికి ఉందంటే, దేవుడు అందరిని ఆశీర్వదించాడు, శపించమని ఎవరిని అనలేదు. అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? నిన్ను దీవించువారని నేను దీవిస్తాను అని చెప్పాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది మాట. ఏమనంటున్నాడు? 12వ అధ్యాయం ఏమంటున్నాడంటే 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపించెదను. చాలు. మనల్ని ఎవరైతే దూషిస్తారో వాళ్ళు ఏమవుతారంట? మనల్ని దూషించేవాడు. వాళ్ళు చదవండి అవచనం. నిన్ను దూషించే వారిని శపించెదను. దేవుడు వాగ్దానము ఏంటంటే, మనం దీవించబడాలని, మనం ఆశీర్వదించబడాలని, మనం ఆరోగ్యంగా ఉండాలి, మన అన్ని విషయాల్లో గొప్ప అభివృద్ధికరమైనటువంటి విధానంలో ఉండాలని దేవుని చిత్తం. హల్లెలూయా. నేను దీవించబడాలనేది దేవుని చిత్తం. పక్క వాళ్ళతో మీరు చెప్పచ్చు, నేను దీవించబడాలని దేవుని చిత్తం, నీవు దీవించబడాలని దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడని చెప్తే, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు మనల్ని సృష్టించాడు. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున అంటే ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క రూపము, ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క గుణలక్షణాలు మనం కలిగి ఉండాలి. అందుకు ఆయన కలిగి ఉండటానికి దేవుడు మనల్ని అలా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం శపించబడిన వారు కాదు, కానీ మనం దీవించబడిన వారు అండి, మనం ఆశీర్వదించబడినటువంటి వారు. దేవుడు మొదటిలోనే దేవుడు వారిని ఆశీర్వదించాను అన్నాడు.
పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండము ఈ 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా అబ్రాహామును దేవుడు ఎలా పిలిచాడు, దేవుడు ఎందుకు అబ్రాహామును పిలిచాడు, దేవుడు అబ్రాహామును పిలిచి తర్వాత దేవుడు ఎందుకు దేవుడు అబ్రాహామును పిలిచాడు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు అలాంటి అబ్రాహామును పిలిచాడో మనం చూస్తాం. ఆదికాండము ఈ 12వ అధ్యాయంలో చదివినట్లయితే యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. హల్లెలూయా. అప్పటికి అబ్రాహాము ఆయన ఒక అన్య దేశంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. కల్దీల దేశంలో, అంటే విగ్రహారాధనతో నిండినటువంటి ఆ దేశంలో మనం ఉన్నట్లుగా ఆయన చూస్తాం. దేవుడు మరి అక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి మరి అబ్రహాముకు ఆ పిలిచిన దేవుడు ఎవరో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఎట్లా ఉంటాడో తెలియదు. అయినప్పుడు కూడా దేవుని యొక్క మాటను విన్నాడండి అబ్రహాం. ఏమన్నాడు దేవుడు అంటే, నువ్వు లేచి నువ్వున్న స్థలంలోంచి నువ్వు లేచి నేను చెప్పినటువంటి దేశంలో నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. ఎందుకు అంటే నేను నిన్ను గొప్ప జనముగా నేను చేయాలనుకుంటున్నాను, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నిన్ను హెచ్చించాలి, నీ నామాన్ని గొప్ప చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు ఆ మాట చెప్పగానే వెంటనే అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. వెంటనే అతడు ఆ యొక్క పరిస్థితులన్నీ చూడలేదు, కానీ వెంటనే తన దేశాన్ని విడిచిపెట్టాడు. అదేవిధంగా తన బంధువులను కూడా విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం, తన తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం. ఏదైతే మరి దేవుడు చెప్పాడో ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని అతడు అనుసరించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని చిత్తాన్ని అతడు విని, దేవుని చిత్తాన్ని గ్రహించి, దేవుని చిత్త ప్రకారము అతడు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మరలా అతను బయటకు వచ్చిన తర్వాత 4వ వచనంలో మనం చూస్తే 3వ వచనంలో నిన్ను దూషించిన వారిని శపించెదను, భూమి యొక్క సమస్తములు నీ భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. 4వ వాక్య భాగంలో ఎలాగుంది అని చూస్తే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. హల్లెలూయా. అక్కడ పరిస్థితులను చూడలేదంటే, అక్కడ తన పరిస్థితిని చూడలేదు, తను ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. మరి అక్కడ ఎవరు లేనటువంటి తనకంటూ ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క మాటను, దేవుని స్వరాన్ని విన్నాడు. అప్పుడు బోధించిన వాళ్ళు కూడా ఎవరు లేరు, అప్పుడు ఏ దైవజనుడు లేడు ఆయనకు చెప్పడానికి, ప్రసంగం చేయటానికి. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. వెంటనే దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన ప్రకారం లేచి వెళ్ళిపోయాడు. ఎదురు మాట్లాడలేదు, ఒక మాట కూడా, మరో మాట ఏది కూడా మాట్లాడలేదు. అది చెప్పాడు, అది దేవునికి కావాల్సింది. హల్లెలూయా. ఒక మాట అడిగితే, ఒక మాట చెప్పాను 100 ప్రశ్నలు వేస్తాను తెలుసా. పలా చోట ఇలా చేయాలి, ఇలా వెళ్ళాలంటే నేను 100 ప్రశ్నలు వేస్తాను ఒక మాటకి. అబ్రాహాము అయితే దేవుడు ఏదైతే చెప్పాడో వెంటనే లేచి సమస్తము విడిచిపెట్టేసి మరి తండ్రి ఇంటిని, దేశాన్ని, బంధువులు విడిచిపెట్టాడు, తన స్థలాన్ని విడిచిపెట్టాడు, మరి ఆ తండ్రి యొక్క ఇంటిని కూడా విడిచిపెట్టినట్టుగా. ఇక ఏ ఆధారం లేదు. అలాంటి పరిస్థితుల్లో బయటకు ఇచ్చేసాడు అబ్రాహాము.
బయటకు వచ్చిన తర్వాత దేవుడు అతన్ని ఎలా ఆశీర్వదించాడు అని మనం చూస్తే ఆదికాండము ఈ 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎలా దీవించాడు అని చూస్తే ఆదికాండము ఈ 13వ అధ్యాయం పక్క పేజీలో ఉంటుంది. మీరు పేజీలో తిరగాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. పదమూడవ అధ్యాయంలో అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళను. నెగెబు అంటే దాని ఏమంటే దక్షిణ పాలస్తీన్ కింద ఉంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు? ఇక్కడ చూస్తే తనకు కలిగిన సమస్తమును అన్నాడు. అప్పటికి దీవించబడ్డాడు. హల్లెలూయా. అప్పటికి దీవించబడ్డాడా? దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు అని చూస్తే ఇక్కడ కింద వచనంలో మనం చూస్తే చూడండి. అబ్రాము 2వ వచనంలో వెండి బంగారమును పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణ దేశం నుండి బేతేలుకును హాయికి మధ్య ఉన్న తన గుడారమును మొదట ఉండిన స్థలములకు వెళ్ళి ఇక్కడ ఎలా దీవించాడు, ఎలాగా ఆశీర్వదించాడు దేవుడు? వెండి బంగారమును పశువులను కలిగి బహుధనవంతుడై ఉండెను. చప్పట్లు కొడుతున్న ప్రభు కనపరచదు. హల్లెలూయా, హల్లెలూయా. బహుధనవంతుడు అంటే ఇంకా ఇంతని చెప్పలేము. ఇంకా ఎన్ని కోట్లకు ఆస్తి ఉందో తెలియదు. అలాగా లెక్కించలేనటువంటి ధనం, వెండి బంగారాలతో పశువులంటే మరి దాసదాసీలు కూడా ఉంటారు, పనివారు ఉంటారు. సమృద్ధిగా అతనికి ఏది కావాలో తన తరతరముల వరకు తరగనటువంటి ఆస్తిని, పనివారిని, సమస్తమును దేవుడు అబ్రాహాముకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎలా దీవించాడంటే మరి తన సహోదరుడు కుమారుడైన లోతు, వాళ్ళిద్దరూ కలిసి నివసించలేనంతగా ఆ ప్రదేశము, వారున్న ప్రదేశం కూడా సరిపోలేదట. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఎన్ని నేను చెప్పే మాట కాదు, బైబిల్లో ఉంది. ఎలా దీవించాడు చూస్తే కింద వచనాలు చూస్తే చూడండి. 6వ వచనంలో మనం చూస్తే వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. హల్లెలూయా. ఎలా ఉందంట వారి ఆస్తి? కలిసి నివసించలేనంతగా దేవుడు అలా ఆశీర్వదించాడు. ఈరోజున దేవుడు వారిని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నిన్ను, నన్ను, మనల్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో దేవుడు ఆశీర్వదించాడంటే అన్ని విషయాలు. ఆదికాండము 25వ అధ్యాయంలో మనం చూస్తే ఏ విషయాల్లో దేవుడు అబ్రాహాముని ఆశీర్వదించాడు, ఎందుకు మనము ఆయన గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఆయన్ను దేవుడు ప్రత్యేకంగా ఆయన ఆశీర్వదించడానికి పిలిచాడండి. ఎలా ఆశీర్వదించాడు అని చూస్తే ఆదికాండము 25వ అధ్యాయంలో మనం చూస్తే మొట్టమొదటి అధ్యాయంలో ఉంటుంది మాట. మొట్టమొదటి 25వ అధ్యాయం మొదటి వచనంలో 24, దయచేసి 24లో మనం చూద్దాం. 24వ అధ్యాయంలో మొట్టమొదటి వచ్చిన భాగంలో మనం చూస్తే అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఏ విషయాల్లో ఆశీర్వదించాడండి? చెప్పాలి. అన్ని విషయాల్లో
అన్ని విషయములలో అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఒకవేళ నువ్వు అబ్రహాము అని పేరు పెట్టుకుంటే పేరుని బట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఒకళ్ళు అనుకోవచ్చు అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, ఇంకా పేర్లు పెట్టుకుంటాం కొంతమంది. ఆ పేరు పెట్టుకో, నువ్వు బాప్తిసం తీసుకున్నాక ఆ పేరు పెట్టుకో, దేవుడు ఆయన ఆశీర్వదించాడు కాబట్టి నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. లేదు, బైబిల్ ఎక్కడ లేదు పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు ఆశీర్వదించబడతావు. కొంతమంది యాకోబు అని పేరు పెట్టుకుంటాడు. యాకోబు అని పేరు పెట్టుకున్నాడు ఆ కళ్ళు కొట్ల చుట్టూ తిరుగుతుంటాడు తెలుసా, ఆ ప్యాకెట్ల కాడ, పుల్లి కొట్ల కాడ, ఆ కొంపల కాడ అటు ఇటు తిరుగుతూ ఉంటుంటాడు. అబ్రహాము అని పేరు పెట్టుకుంటాడు. పేరు పెట్టుకొని వాడికి విశ్వాసం ఉండదు. అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి. ఆ పేరు తగినట్టుగా ఉండరు. కొంతమంది బైబిల్లో పేరు పెట్టుకుంటాం. ఒకడు నన్ను అడిగారు, మీరు బాప్టిజం తీసుకున్నారు కదా, బాప్టిజం తీసుకున్నాక మీకు పేరు పెట్టలేదంటే పేరు పెట్టారు. అంటే పేరు బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడా అంటే పేరుని బట్టి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ఎంతమంది, కొంతమంది మరి పేరుని బట్టి, మరి బైబిల్లో పేరుని బట్టి ఆశీర్వదిస్తారు అనేది ఎక్కడ కూడా లేదండి. బైబిల్ మొత్తం నేను చదివాను, నేను చాలాసార్లు చదివాను బైబిల్. పలానా పేరు పెట్టుకుంటే నువ్వు దీవించబడతావు, లేదంటే దీవించబడవు అని ఉందా? ఉందా అన్నవాళ్ళు చెప్పండి, పర్లేదు. హల్లెలూయా. లేదు అన్నవాళ్ళు చేయి చూపించండి. లేదు అన్నవాడు పేరుని బట్టి అనుమానం వస్తుంది. ఆయన కొంతమంది మొగాలు చూస్తే క్వశ్చన్ మార్కులా కనపడుతుంది. హల్లెలూయా. అవునా కాదా? అవునా అన్నవాళ్ళు చేయి చూపించండి. పేరుని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడని. సరే, పేరుతో కాదండి దేవుడు, ఆయన అనుగ్రహం ఉంటే ఆయన ఎవరినైతే పిలుస్తాడో, ఎవరైతే ఆయన చిత్తంలో ఉంటారో వారు దీవించబడతారో అన్న చేయి చూపించండి. హల్లెలూయా. నేను కూడా మీకు ఓటేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పేరుని బట్టి కాదు కానీ ఆశీర్వదించేది ఆయన చిత్తాన్ని ఎవరైతే గ్రహించి దేవుని మాటకు లోబడి ఆయన మాట ప్రకారం నడుస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. నేను చూయించు దేశానికి వెళ్ళు అన్నాడు. వెళ్ళు అన్నప్పుడు ఆయన ఏం ఆలోచించలేదు. ఆయన చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను. అది దేవునికి కావాల్సింది. ఆయన చెప్పింది చేయటము, అది ఎప్పుడైతే మనం చెప్పింది మనం చేస్తామో అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మన 24వ అధ్యాయం మనం చూస్తే అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉన్నాడు. వృద్ధుడై ఉండను అన్ని విషయంలో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించాడు. ఏ విషయాలు ఆశీర్వదించాడు? దాసదాసీలను, పశువులను, భూమిని, వెండి, బంగారము, ధనము, అన్ని విషయాలు అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మనల్ని ఆశీర్వదించడా? చెప్పండి, ఆశీర్వదించడండి. ఆశీర్వదిస్తాడు అన్న వాళ్ళు చేయి చూపించాం. ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాముని ఆశీర్వదించినటువంటి దేవుడు, అబ్రహాముని పిలిచినటువంటి దేవుడు ఈరోజు మనల్ని కూడా దేవుడు ఆయన పిలిచాడు. ఎందుకంటే ఆదిలోనే అబ్రహాముని ఆశీర్వదించక మునిపే, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలోనే దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా అని మనం చదివాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని చెప్పాడు. విస్తరించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి. హల్లెలూయా. మీరు ఫలించాలి, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. అంటే దేవుడు అభివృద్ధి పరిచేటువంటి వాడు. దేవుడు అభివృద్ధి పరిచేవాడు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు చేయడండి. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి. దేవుడు అబ్రహాము దీవించబడటానికి, దేవుడు ఆశీర్వదించడానికి ముందుగా
ఆయన ఎన్నో అనుభవాల గుండా దేవుడు తీసుకెళ్ళాడు. తెలుసా, ఎన్నో శోధనలు వచ్చేస్తున్నాయి, ఎన్నో శ్రమలు వచ్చేసినాయి. అయినప్పటికీ కూడా ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడని దేవుడు తెలుసు, అబ్రాహాముకు తెలుసు. అందుకనే అబ్రాహాముకి అలాంటి పరిస్థితులు వచ్చినా కానీ దేవుడు చిత్తాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి అతడు వెళ్ళే ప్రతి ప్రయాణంలో కూడా దేవుడు అతను తోడుగా ఉన్నాడు. దేవుడి చిత్తం ఆయన పట్ల ఉంది, దేవుడు మాటకు లోబడ్డాడు, అతడు ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అతను తోడుగా ఉండి అతడు పోయే ప్రతి స్థలంలో దేవుడు అతను ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని పిలుపు విన్నాడు. కొంతమంది దేవుని చిత్తాన్ని తెలుసుకొని కూడా నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారు. దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేయటం ద్వారా కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ఇంకో అవసరమైతే ప్రాణప్రాయ పరిస్థితి కూడా వస్తుంది. తెలుసా, నష్టం వస్తుంది. ఆస్తిపూర్వకంగా నష్టం రావచ్చు, ప్రాణాపాయ పరిస్థితి కూడా వస్తుంది. హల్లెలూయా. బైబిల్లో ఉన్నది. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్త ప్రకారం నడుచుకోకుండా నీ ఇష్టానుసారంగా నీ స్వచ్ఛత ప్రకారం నువ్వు నడుచుకుంటే కొన్ని శోధనలు వస్తాయి. దేవుడు తోడే ఉంటాడు, కానీ ఎటువంటి ఆశీర్వాదము, ఎటువంటి అభివృద్ధి, ఎటువంటి క్షేమ స్థితిని చూడండి. ఇక్కడ కింద వచ్చిన మనం చూస్తే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఎలా ఆశీర్వదించాడు? 5వ వచనంలో మనం చూస్తే 25వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో మనం చూస్తే 25వ అధ్యాయము ఇస్సాకుని తనకు కలిగిన యావత్ అంతా కూడా తన కుమారుడైన ఇస్సాకుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 25వ అధ్యాయంలో ఉందా? చదవండి ఆ వచనం. అబ్రాహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకి ఇచ్చెను. ఎన్నో వచనం అది? 25వ అధ్యాయము 5వ వచనం చూస్తే అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. ఇస్సాకు ధనవంతుడు. హల్లెలూయా. మరి అబ్రహాముని ఆశీర్వదించినటువంటి దేవుడే ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదించాడండి. 26వ అధ్యాయంలో మనం చూస్తే భయంకరమైన ఆ కరువు దినములో దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇస్సాకుతో కూడా దేవుడు మాట్లాడాడు. నేను నీ తండ్రిని ఆశీర్వదించినట్లుగా నేను కూడా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో అంతా కూడా ఆశీర్వాదం గురించి ఉంది. ఆ శాపాలు ఎవరికంటే దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటకు వినకుండా, దేవుని చిత్తాన్ని గ్రహించకుండా తన సొంత ఇష్టానుసారంగా వెళ్ళేటువంటి వాళ్ళకి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. ఇక్కడ చూడండి 26వ అధ్యాయంలో ఇక్కడ 26వ అధ్యాయము ఆదికాండము 23వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు అని చూస్తే అక్కడ ఉన్నాడు. అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. ఎవరిని బట్టి అని చూస్తే అబ్రహామును బట్టి నేను నిన్ను కూడా ఆశీర్వదిస్తాను. అంటే దేవుడు విస్తరింపజేసేవాడు. అందుకని మీలో ఒంటరైన వాడు 1000 మంది అగును అని ఉంది. మీలో ఒంటరైన వాడు 1000 మంది అవుతుంది. ఈరోజు నువ్వు ఒంటరి వాడివి కాదు, నువ్వు ఒక్క కుటుంబం కాదు. అబ్రహాము ఒకే కుటుంబం. ఆ ఒక్క కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించాడంటే
ఆకాశ నక్షత్రాలు వలె నీ సంతానం అలా ఉంటుంది. నువ్వు లెక్కించగలవా అని మాట్లాడు. ఆదికాండం 15 వచ్చాను. నీ సంతానం అలా ఉంటుంది అని చెప్పేశాడు. అనగా మన యొక్క ఆశీర్వాదాలు కూడా మనం లెక్కించలేనటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం అనుకోవచ్చు, మనం ఇక్కడున్న పరిస్థితిని బట్టి, మన యొక్క పేదరికాన్ని బట్టి, మన యొక్క ఆర్థికమైనటువంటి ఈ ఆర్థిక పరిస్థితులను బట్టి, ఈ యొక్క స్తోమతను బట్టి మనము అలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకోగలమా అని అనుకోవచ్చు. లేదు, ఖచ్చితంగా మనం దీవించబడతాం. మనం దీవించబడిన ప్రజలు. మనం దేవునిచ్చే ఆశీర్వదించబడినటువంటి మనము దేవుని యొక్క వాగ్దానాన్ని మనము కలిగినటువంటి వారము. ఆ వాగ్దానాన్ని మనము పట్టుకొని దేవుని స్తుతించాలండి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు అబ్రాహామును, ఇక్కడ ఆదికాండంలో 26వ అధ్యాయంలో దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూస్తే 5వ వచనంలో అంటున్నాడు, 4వ వచనంలో, ఏలైనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణమును వాగ్దానమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింప చేసి ఈ దేశములన్నీ కూడా నీ సంతానమునకు ఇచ్చేదనని, నీ సంతానం వలన సమస్త